నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి చంద్రయాన్ 3కి సంబంధించినటువంటి ఒక గ్రేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. రీసెంట్గా చంద్రయాన్ 3 ఏదైతే ఉందో అది 2023 ఆగస్టు ప్రాంతంలోనే మనకి ల్యాండ్ అవ్వడం జరిగింది చంద్రుడి మీద. బట్ దాని యొక్క ఏదైతే ఉందో అది ఏన్షియంట్ లూనర్ క్రాటర్ లోపలికి వెళ్ళి ఇంకా పరిశోధనలు చేయడానికి వీలుగా ఆ క్రేటర్ దగ్గర దాకా వెళ్ళింది అనమాట. అది రీసెంట్ గా జరిగింది. సో ఈ క్రేటర్ ఏంటి అండ్ అక్కడ ఎక్కడ దిగడం జరిగింది, దేని గురించి కొంచెం చంద్రయాన్ 3లో కొంచెం అబ్జర్వేషన్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలుసుకుందాం. సో చంద్రయాన్ 3 ఏదైతే ఉందో ఆగస్టు 23, 2023 టైంలో చంద్రుని యొక్క సౌత్ పోల్ దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో అక్కడ దాకా ట్రావెల్ చేయడం జరిగిందనమాట. అండ్ ఎక్కడైతే అది ల్యాండ్ అయిందో అంటే చంద్రయాన్ 3 ఎక్కడైతే దిగడం జరిగిందో ఆ ప్రాంతాన్ని మన గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా పేరు ఇవ్వడం జరిగిందంటే శివశక్తి పాయింట్ గా దాని పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాంటివి కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రెచ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. శివశక్తి పాయింట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో కూడా మనం చూడాలి. అంటే శివశక్తి పాయింట్ ఎక్కడ తీసుకొని వచ్చారంటే చంద్రుని మీద మన చంద్రయాన్ 3 ఎక్కడైతే దిగిందో ఆ పాయింట్ ని శివశక్తి పాయింట్ అనమాట. అండ్ ఈ చంద్రయాన్ 3 దగ్గర ఎక్కడైతే దిగిందో దానికి దగ్గరలో ఒక ఓల్డెస్ట్ క్రాటర్ అనేది అబ్జర్వ్ చేయబడింది అనమాట. అది కూడా మన యొక్క లూనార్ మిషన్ లో భాగంగా మన అబ్జర్వేషన్ చేయడానికి వీలుగా అక్కడ తీసుకొని వచ్చాం. అంటే అక్కడ ఉంది, దానికి దగ్గరగా ఉండే విధంగానే మనం చంద్రుని మీద మన యొక్క చంద్రయాన్ 3 మిషన్ ని ల్యాండ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఎందుకోసం అంటే చంద్రుని మీద ఉన్నటువంటి మట్టి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశోధన చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్రాటర్ దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట. అంటే క్రాటర్ దగ్గర దిగేలాగా చంద్రయాన్ 3ని మనం పంపించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే క్రాటర్ అని చెప్తూ ఉన్నామో అది ఎప్పుడు ఏర్పడింది అంటే ఇది ఎలా ఏర్పడింది అన్నారు. క్రాటర్ అంటే ఏం లేదు, మనం ఒకవేళ మన భూమి ఉంటే భూమి మీద గనక ఏదైనా ఆస్ట్రాయిడ్ కానీ ఏదైనా వచ్చి బలంగా ఒకసారి గుద్దుకుంటే అక్కడ పెద్ద గుంత కానీ లోయ కానీ ఏర్పడుతుంది అనమాట, పెద్ద సైజులో ఉంటే. సో అదే విధంగా ఇది గనక చంద్రుడు అయితే, మూన్ అయితే దాని మీద ఏదన్నా ఉల్కాపాతం కావచ్చు, ఒక ఆస్ట్రాయిడ్స్ కావచ్చు వచ్చి పడినప్పుడు చంద్రుడి మీద ఒక లోతైన గొయ్యి లాంటి నిర్మాణాలలాగా ఏర్పడ్డాయి అనమాట. వాటిని క్రాటర్ అన్నాం. సో ఈ క్రాటర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఏంటంటే చంద్రుని మీద మనం వెళ్ళింది పరిశోధన చేయడానికి. సో పరిశోధన చేయాలంటే చంద్రుని యొక్క భూమి యొక్క అంతర్పొరల్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం పరిశోధనలు చేయాలి. సో ఈ పరిశోధనలో వీలుగా ఉంటుంది అని ఈ క్రాటర్కి దగ్గరగా మనం ల్యాండ్ చేసాం మన చంద్రయాన్ 3ని. సో ఈ క్రాటర్ అంటే చంద్రుని యొక్క లోపలి పొరల దాకా ఒక గోళం లాగా, అంటే అక్కడ ఏదో గుంత తవ్వినట్టుగా అక్కడ ఒక పెద్ద లోయలాగా ఉంటుందన్నమాట. సో దానిలోకి దిగి గనక అక్కడ నమూనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించి గనక పరిశోధిస్తే మనకి చంద్రుని యొక్క అంతర్భాగంలో పొరలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏదైనా నీటి జాడలు ఉన్నాయా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అందుకోసం ఈ క్రాటర్ దగ్గరగా మనం ల్యాండ్ చేసాం. ఇది ఏ విధంగా ఏర్పడిందంటే ఆస్ట్రాయిడ్ లాంటిది ఏదైతే ఉందో అది పెద్ద సైజులో ఉన్నది వచ్చి మన చంద్రుని మీద ఎప్పుడు కాలంలోనూ పడింది. అక్కడ ఒక గొయ్యి లాంటి నిర్మాణం అనేది ఏర్పడింది అనమాట. దాన్ని మనం ఎజెక్టా అన్నాం. సో ఈ ఎజెక్టా లోపల చంద్రుని యొక్క చంద్రుని యొక్క లోపలి పొరలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైనటువంటి శిలాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి నీటి జాడలు ఉన్నాయి, వీటి గురించి మనం పరిశోధన చేయడానికి వీలు కలుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇమేజెస్ ఆఫ్ మూన్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద క్రాటర్ ఏదైతే ఉందో అది ఈ యొక్క గుంత లోపలి భాగంలోనే ఉంది. అండ్ అది కూడా ఏంటంటే మనం సౌత్ పోల్లో పెట్టామని చెప్పాం కదా, అంటే దక్షిణ ధ్రువంలో పెట్టాం. మన యొక్క శివశక్తి పాయింట్ ఏదైతే ఉందో అది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉంది. అండ్ అది ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఐట్కిన్ బేసిన్ గా పిలుస్తున్నాం. అంటే సౌత్ పోల్లో ఉన్నటువంటి ఐట్కిన్ బేసిన్ గా మనం పిలుస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం బేసిన్ ప్రాంతం అని చెప్తున్నాం. అంటే ఒక క్షేత్రం బేసిన్ ప్రాంతం ఏదైతే చెప్తున్నామో అంటే సౌత్ పోల్లో ఉన్నటువంటి ఐట్కిన్ బేసిన్ ఏదైతే ఉందో దాన్ని ఒక క్షేత్ర ప్రాంతంగా పరిగణించినప్పుడు దానిలో ఒక చోట ఇటువంటి గొయ్యి లాంటి నిర్మాణం ఉంది. దీనికి దగ్గరగానే మన చంద్రయాన్ని ప్లేస్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే చంద్రయాన్ ఇక్కడ ప్లేస్ చేసామో ఈ క్షేత్రంలో, సో అక్కడ ఆ చంద్రుని మీద ఉన్నటువంటి లోపలి పొరల ప్రాంతాలు తెలుసుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది లభిస్తుంది అనమాట. అంటే ఈ గొయ్యి లాంటి నిర్మాణంలో లోపలి పొరలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనకు ఉపయుక్తంగా ఉంటుందన్నమాట.
అండ్ ఇక్కడ ఇంపాక్ట్ బేసిన్ అంటే నథింగ్ బట్ చంద్రుని చుట్టూ ఉన్నటువంటి చంద్రుని మీద ఈ యొక్క లోయ లాంటి గుంత లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దాని దగ్గరగా మనం ల్యాండ్ చేసినప్పుడు ఏంటంటే అది చాలా పెద్ద సైజులో ఉందన్నమాట. ఆ పెద్ద సైజులో ఉంది. అండ్ దాని యొక్క డయామీటర్ కూడా నథింగ్ బట్ అది ఒక గొయ్యి లాంటి నిర్మాణం అన్నాం కదా, ఇలా ఒక పెద్ద గొయ్యి లాంటి నిర్మాణం లాగా ఆస్ట్రాయిడ్ వల్ల ఏర్పడింది చంద్రుడి మీద. సో దీని యొక్క డయామీటర్ అప్రాక్సిమేట్లీ 300 కిలోమీటర్స్ కన్నా పెద్దగా ఉంటుంది అని చెప్పి భావిస్తున్నారు అనమాట. బట్ జనరల్గా అయితే ఏదైనా ఉల్కాపాతం కనుక జరిగి అక్కడ గొయ్యి లాంటి నిర్మాణం ఏర్పడితే ఎక్కువ శాతం అది 300 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉంటాయి. కానీ చంద్రుని మీద ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అది మాత్రం 300 కిలోమీటర్ కన్నా పెద్దగా ఉంది. మనం ఈ క్రేటర్కి నథింగ్ బట్ ఈ యొక్క క్రేటర్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రంలోనే మన యొక్క చంద్రయాన్ని ల్యాండ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చంద్రయాన్ 3 ఏదైతే ఉందో దాన్ని 160 కిలోమీటర్ల దూరంలోనే దాన్ని ల్యాండ్ చేసామన్నమాట. అంటే గొయ్యిలాంటి నిర్మాణాన్ని కొంచెం దగ్గరగానే దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇమేజెస్ కూడా ఏమంటే దానికి దగ్గరలోనే ఉంది కాబట్టి దాని గురించి చర్చించడానికి చెక్ చేయడానికి నథింగ్ బట్ 160 కిలోమీటర్ల వైడ్లో క్రాటర్కి దగ్గరగా ఒక 160 కిలోమీటర్ల దూరంలోనే మనం దాన్ని ల్యాండ్ చేసామన్నమాట. అంటే చంద్రయాన్ 3ని అక్కడ దానికి దగ్గరగా ల్యాండ్ చేసాం కాబట్టి దాని యొక్క ఇమేజెస్ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం. అంటే ఈ క్రేటర్కి దగ్గరగా ఉంది కాబట్టి మనం దీన్ని పరిశోధన చేయడానికి వినియోగించుకుందామని దానికి దగ్గరగా ఉండే విధంగా దక్షిణ ధ్రువంలోనే మనం చంద్రయాన్ 3ని పంపించడం జరిగింది. అండ్ చంద్రయాన్ 3 ఏదైతే ఉందో ల్యాండ్ అయింది చంద్రుడి మీద. సో చంద్రుడి మీద ల్యాండ్ అయిన తర్వాత 3.85 బిలియన్ సంవత్సరాల క్రితంగా ఏర్పడినటువంటి ఈ లోతైన నిర్మాణం క్రాటర్ ఏదైతే ఉందో ఆ క్రాటర్ దగ్గరగా మనం దాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేయగలిగాం. కాబట్టి ఈ యొక్క క్రాటర్ అనేది నెక్టారియన్ పీరియడ్లో ఏర్పడిందని భావిస్తున్నాం. అంటే ఉల్కాపాతాలు జరిగినటువంటి ఒక కాలం అన్నమాట. ఆ కాలంలోనే ఏర్పడిందని భావిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే చంద్రుని యొక్క అంతర్భాగం ఏ విధంగా ఉంది, మన భూమి యొక్క అంతర్భాగం ఏ విధంగా ఉందని ఎలా తెలుసుకుంటూ ఉంటామో అదే విధంగానే చంద్రుని యొక్క జియోలాజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడానికి ఇలా మనం దానికి దగ్గరగా దిగడం అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో చంద్రయాన్ 3 యొక్క ప్రగ్యాన్ రోవర్ అంటే అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక రోవర్ ద్వారా ఆ యొక్క నిర్మాణంలోకి వెళ్ళి నథింగ్ బట్ అక్కడ ఉన్నటువంటి గొయ్యి లాంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేయాలి. అంటే శాంపుల్స్ ఏముంటాయి అక్కడ ఉన్నటువంటి చంద్రుని మీద మట్టి ఏ విధంగా ఉంది, వాటర్ ఏమైనా ఉందా, గడ్డ కట్టినటువంటి స్థితిలో ఉన్నాయా, ఇట్లా మనకి కావాల్సినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అండ్ దాని ద్వారా ఏంటంటే హాఫ్ ఆఫ్ ద క్రాటర్ ఏదైతే ఉందో అది ఎజెక్టా కిందే ఉందన్నమాట. మనం దానికి దగ్గరగానే ల్యాండ్ అయ్యాం. అంటే సౌత్ పోల్లో ఉన్నటువంటి ఎట్కిన్ బేసిన్ దగ్గర మనం ల్యాండ్ అయ్యి ఈ యొక్క నిర్మాణం నథింగ్ బట్ అక్కడ మనం ఏర్పడినటువంటి గొయ్యి లాంటి నిర్మాణం ఏదైతే ఉందో దాని దగ్గరగా వెళ్ళి పరిశోధన చేయడానికి మనకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో మనకి యూస్ఫుల్ ఎందుకంటే యాట్కిన్ బేసిన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎక్కడ దిగింది? సౌత్ పోల్లో ఉన్నటువంటి ఎట్కిన్ బేసిన్ ప్రాంతంలో దిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక క్రాటర్ ఏదైతే ఉందో దానిలో శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేయబోతుంది మన చంద్రయాన్ 3 యొక్క ప్రగ్యాన్ రోవర్ పేరు కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రగ్యాన్ రోవర్ అనేది దేనికి సంబంధించిందంటే చంద్రయాన్ 3 యొక్క రోవర్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.